హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ధర్మయుద్ధం అనే కథ చెప్పుకుందాం. అనగనగా అలకాపురి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి విక్రమదేవుడు ప్రభువు. ఆయన సేనా నాయకులలో కంఠీరవుడు గనుడు. ఒక విజయదశమి నాడు రాజు, సేనా నాయకులు, పరివారము అంతా వెన్నెల్లో కూర్చొని ఉబుసులాడుకుంటున్నారు. అప్పుడు ఒక విచిత్రమైన వ్యక్తి గుర్రం మీద వచ్చి దిగాడు. అతన్ని చూస్తూనే పరివారంలో ఒకడు, ఎవరు నువ్వు, మిత్రుడువా శత్రుడువా అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, శత్రువుని కాదు మిత్రుణ్ణి కాదు, నేనొక యోధుణ్ణి అన్నాడు. అయితే నీకేం కావాలి అని కోపంగా చూశాడు విక్రమదేవుడు. యోధుడికి కావాల్సిందేమిటి, బలాబలాలు చూసుకోవడమేగా అని ఎదురు ప్రశ్న వేశాడు ఆ వ్యక్తి నవ్వుతూ. ఈ మాటకు అందరూ అతనికేసి చూశారు. అతను ఆజాన బాహువు, నల్లటి గడ్డం, చేతిలో తలతల మెరిసే గండ్రగొడ్డలి. ఓ రకంగా చెప్పాలంటే బాహుబలి సినిమాలో కాలకేయుల్లా ఉన్నాడనమాట. ఈ వేషం చూసి అందరికీ భయం కలిగింది. సరే, నీతో యుద్ధం చేయడానికి మా సేనాని కంఠీరవుడు అని రాజు అనేసరికల్లా కంఠీరవుడు లేచి నిలబడ్డాడు. అప్పుడు యోధుడు నవ్వుతూ, నేను యుద్ధం కోసం రాలేదు. ఇదిగో ఈ గండ్రగొడ్డలు చూశారు కదా, మీలో ఎవరికైనా సరే దీంతో నా కంఠం మీద ఒక్క దెబ్బ వేయండి, ఒకటే దెబ్బ. ఆ దెబ్బకు గాను నన్ను కొట్టిన యోధుడు వచ్చే ఏడు మళ్ళీ ఇదే పండగ రోజున నా వద్దకు వచ్చి ఇదే గండ్రగొడ్డలితో మెడ మీద ఒక దెబ్బ తినాలి అన్నాడు. చిత్రమైన ఈ కోరిక వినగానే అందరూ పక్కపక్క నవ్వారు. పదునైన ఆ గండ్రగొడ్డలితో కంఠం మీద దెబ్బతిని ఇంకా బతికి ఉండడమా, ఈ దెబ్బకు మళ్ళీ సంవత్సరం గడిచాక బదులు దెబ్బ తీయడమా? అందరూ విస్తుపోయి చూస్తున్నారు. యోధుడు తయారుగా ఉన్నాడు. కంఠీరవుడు యోధుడి చేతిలోని గండ్రగొడ్డలి తీసుకొని 2 చేతులతో బలంగా కంఠం మీద ఒక్క వేటు వేశాడు. ఆశ్చర్యం! గండ్రగొడ్డలి కంఠంలో సగం వరకు దిగింది, కానీ ఒక్క నెత్తురు బొట్టు కూడా కింద రాలేదు. యోధుడు నిలబడే ఉన్నాడు. గొడ్డలి లాగేసి మెడ తడుముకున్నాడు. అంతే, అతనికి ఏమీ జరగనట్టే అనిపించింది. ఎప్పట్లాగే అతను నవ్వుతూ కంఠీరవుడి కేసు చూసి, ఓయి, మాట తప్పక నీవు సరిగ్గా మళ్ళీ ఇదే రోజు నాటికి నేనుండే ఫలానా గిరిదుర్గానికి వచ్చాయి అంటూ గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. అందరూ నిర్ఘాంతపోయారు. ఏడాది ఇట్టే గడిచిపోయింది. చూస్తూ ఉండగానే విజయదశమి దగ్గర పడింది. ఆ యోధుడి మహిమను గురించి రాజు గాని మంత్రి గాని ఏమీ నిర్ధారణ చేసుకోలేకపోయారు. కానీ ఏదైనా గాని మాట నిలుపుకోవాలంటే కంఠీరవుడు గిరిదుర్గం వెళ్ళి తీరవలసిందే. ఆ యోధుడు దెబ్బ తీసుకోవడానికి అవకాశం ఇవ్వవలసిందే. మాట నిలుపుకోకుంటే రాజుకి రాజ్యానికి కూడా కళంకం. కనుక బాగా ఆలోచించి విక్రమదేవుడు పరివారము కంఠీరవుణ్ణి సాగనంపారే కాని తమ సేనాని మళ్ళీ తిరిగి వస్తాడనే నమ్మకం ఎవ్వరికీ లేదు. అటువంటి గనుడు తమకు లేకుండా పోతున్నాడే అని వారెంతో విచారించారు. కంఠీరవుడు ఎంతో సంతోషంతో బయలుదేరాడు. అతని ముఖంలో కొంచెం కూడా బాధ కనిపించలేదు. రాత్రింబవళ్ళు అరణ్యాలలో ప్రయాణం చేస్తూ పోయాడు. అలసిపోవడం చేత గుర్రం దిగి బడలిక తీర్చుకుందామని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అయితే ఇంతలోనే కంఠీరవుడికి ఒక ఆర్తనాదం వినిపించింది. గప్పున లేచి ఏమిటా అని పోయి చూడగా దొంగల బారిన పడ్డ ఒక రాజపుత్రిక ఆమె. కంఠీరవుడు ఖడ్గం దూసేసరికి ఆ దొంగల గుంపంతా ఎక్కడి వాళ్ళక్కడ చల్లా చెదురైపోయారు. రాజపుత్రికకి కట్టి ఉన్న కట్లు అన్నీ విప్పి కుశల ప్రశ్నలు వేసి ఆమె సమాచారాలన్నీ తెలుసుకున్నాడు కంఠీరవుడు. ఇటువంటి ఆపద నుంచి తనను రక్షించినందుకు గాను ఆ రాజపుత్రి ఒక మహిమగల ఉంగరాన్ని అతనికి బహుమతి ఇచ్చింది. ఈ ఉంగరం ధరించండి, ఇది దగ్గర ఉంటే ఎటువంటి శక్తివంతమైన ఆయుధాలు అయినా మీకు ఏమాత్రం హాని చేయలేవు అని హామీ ఇచ్చింది. కంఠీరవుడు ఉంగరాన్ని తీసుకోలేదు. ఆనాడు నేను యోధుణ్ణి పదునైన గండ్రగొడ్డలితో కంఠం మీద కొట్టాను. అదేవిధంగా నేను అతనికి మళ్ళీ బదులు దెబ్బ తినడమే ధర్మం. మహిమగల ఉంగరాన్ని మాటు పెట్టుకొని నేను వెళ్ళడం కేవలం అధర్మం. వీరుడినైన నేను ఇటువంటి పనికి అంగీకరించలేను అని ఆ రాణికి సమాధానం చెప్పి మళ్ళీ చెట్టు కిందకు చేరుకున్నాడు.
మరికొంతసేపు అయిన తర్వాత దగ్గర ఉన్న నదికి స్నానానికని వెళ్ళాడు కంఠీరవుడు. అతను వెళ్ళగా చూసి రాకుమార్తె కూడా అదే చెట్టు కిందకు వెళ్ళింది. కానీ అతను తిరిగి వచ్చేసరికి ఆమె అదృశ్యమైంది. కంఠీరవుడు గిరిదుర్గం చేరుకునేటప్పటికి యోధుడు గండ్రగొడ్డలితో సిద్ధంగా ఉన్నాడు. మాట తప్పని నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అని కంఠీరవుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నాడు. కంఠీరవుడు తయారుగా నిలబడి, మిత్రమా, బదులే దెబ్బ తీసుకో అన్నాడు సంతోషంతోనూ ధైర్యంతోనూ. ఒక్క దెబ్బ మాత్రమే సుమా అని హెచ్చరిక కూడా చేశాడు. ఈ హెచ్చరిక విని యోధుడు పకపకా నవ్వాడు. ఒక్క దెబ్బ! ఈ దెబ్బకు తట్టుకొని బయటపడగలననుకుంటున్నాడు కాబోలు, అమాయకుడు అనుకున్నాడు తనలో. తలతల మెరిసే తన గొడ్డలితో బలం కొద్దీ ఒక్క వేటు వేశాడు కంఠీరవుడి కంఠం మీద. ఆశ్చర్యం! గండ్రగొడ్డలి కంఠంలో సగం వరకు దిగింది. కానీ ఒక్క నెత్తుటి పొట్టు కూడా కింద రాలేదు. కంఠీరవుడు తొణకకుండా అలాగే నిలబడే ఉన్నాడు. యోధుడితో పాటు కంఠీరవుడికి అపరిమితమైన ఆశ్చర్యం కలిగింది. కంఠీరవుడు ఆ గొడ్డలిని యువతిలకు లాగేసి ఒక్కసారి మెడ తడివి చూసుకుంటే అతనికి ఏమీ జరగనట్టే అనిపించింది. కోపం పట్టలేక మోసం మోసం అంటూ మళ్లీ గొడ్డలిని ఎత్తపోయాడు. కంఠీరవుడు ఉగ్రుడై ఖడ్గం దూశాడు. ఇంతలో గిరిదుర్గ మహారాజు రాజపుత్రిక అక్కడికి వచ్చి వారిని ఆపారు. తనకు ఉపకారం చేసిన కంఠీరవుడికి తెలియకుండానే అతని కవచంలో మహిమగల ఉంగరం దాచిన సంగతి రాజపుత్రి రాజుకు తెలియచెప్పింది. నిజం తెలియగానే ఎవరి ధర్మం వారు నెరవేర్చుకున్నందుకు కంఠీరవుణ్ణి, రాజపుత్రిని మెచ్చుకున్నాడు యోధుడు. తరువాత కంఠీరవుడి ధర్మబుద్ధికి, ధైర్యానికి సంతోషించి రాజు అతనికి తన కూతురిని ఇచ్చి వైభవంగా వివాహం చేశాడు. ఇందుకు యోధుడు కూడా వచ్చేసి ఆ కొత్త దంపతులను దీవించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.